ఏం నిర్మల, అత్తయ్య గారికి పని చెప్తావా? ఏంటోదినా, ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు. అవును, నువ్వు సొల్యూషన్ చెప్తావని. ప్రాబ్లం ఏంటో చెప్పమ్మా. అత్తయ్య మా ఇద్దరికి గోరింటకు పెట్టేసింది. తనకి గోరింటకు పెట్టడానికి ఎవరూ లేరు. మా ఆయన పిలుద్దామంటే వద్దంటుంది. అమ్మమ్మతో పెట్టించుకో అంటే నువ్వు అంటుంది. అదయ్యా ప్రాబ్లం. ఓస్ ఇంతేనా? ఇంట్లో ఎవరూ లేకపోతేనే వేదతో పెట్టిద్దాం. వేదానా? అవునదినా, వేద చాలా బాగా గోరింటాకు పెడుతుంది. భలే భలే డిజైన్స్ కూడా పెడుతుంది తెలుసా? అవును, పద వెళ్దాం. ఆగకు, కూర్చో. దాన్ని పిలవడం ఎందుకు? నా చేతి గోరింటాకు లేకపోతే వచ్చి నష్టమే లేదు. రేపు నీ మేనకోడల ఫంక్షన్లో ఇంట్లో మా అందరి చేతులకి గోరింటాకుండి నీ చేతులు బోసుగా ఉంటే ఏమైనా బావుంటుందా వదినా? మీ మేనకోడలు అడిగితే ఏం చెప్తావు? మీరు వెళ్ళి తీసుకురండి. పద వెళ్దాం. జాను, అంజీ, ఆగొదినా. జాను, అయ్యో వద్దు. ఏంటి నిర్మల, నువ్వు కూడా? ఏమైంది వదినా? అసలు దాన్ని చూస్తేనే నాకు నచ్చదు. అప్పుడు చూడకు. నీ మానాన నువ్వు ఇలా తిప్పుకొని కూర్చో, దాని మానాన అదొచ్చి గోరింతాకు పెట్టుకుని వెళ్ళిపోతుంది అంతే. వేదా, 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 వేదా. అమ్మా వేద, వేదెక్కడ? ఏంటి? ఏం లేదులే కాని రా, మా ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా? ఎందుకే? అంటే వీళ్ళంతా గోరింటాకులు పెట్టేసుకున్నారు వదినా. పెద్దొదిన చేతికి గోరింటాకు పెట్టడానికి ఎవరు లేరు. అందుకే వేదాన్ని తీసుకుని వెళ్దామని. ఏంటి? నేను ఆ ఇంటికొచ్చి ఆవిడ గారికి గోరింటాకు పెట్టాలా? నాకేం పని లేదనుకుంటున్నావా? ఏ పెడితే తప్పేంటి? నాకేం అవసరం లేదు. మీ ఇంట్లో ఎవరూ లేకపోతే వీధిలో ఇంకెవరూ లేరా? ఎవరినైనా పిలిపించుకొని పెట్టించుకోవచ్చు కదా. సొంత వాళ్ళని పెట్టుకుని బయట వాళ్ళని ఎందుకమ్మా పిలవడం? ఎవరు సొంత వాళ్ళు? మమ్మల్ని ఎప్పుడైనా అలా చూసింది ఆవిడ? లేదు కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకే, వెళ్ళొచ్చు కదా. అమ్మా, నువ్వు కూడా ఏంటమ్మా అలా మాట్లాడతావు? ఆవిడికి నాకు పడదని తెలుసు కదా. నువ్వొచ్చి ఆవిడ్ని హలో అని పలకరించక్కర్లేదు, హాయ్ అని చెప్పి కౌగిలించుకోక్కర్లేదు. జస్ట్ అలా వచ్చి అలా గోరింటాకు పెట్టి వచ్చేసి. నువ్వు గోరింటాకు బాగా పెడతావని ఎంత గొప్పగా చెప్పానో తెలుసా? ఆహా, మీ సర్టిఫికెట్లు నాకేం అవసరం లేదు. మీ కిరీటాల కోసం నేను రానక్కడికి. నేను రాను, పో. వేద అంటే ఎలా అక్క? పెద్దమ్మ ఫీల్ అవుతుంది. పెద్దమ్మ ఎంత మంచిదో తెలుసా? నువ్వు కనెక్ట్ అవ్వలేదు కానీ ఒక్కసారి నీకు కనెక్ట్ అయితే అస్సలు వదిలిపెట్టవు. అంత మంచిది పెద్దమ్మ. ఒరేయ్, పెద్దమ్మ పెద్దమ్మ అని చెప్పి నీ పెద్దమ్మ భజన నా దగ్గర చేసావనుకో, నీకు పిలకేసి దానికి తాడేసి అక్కడుంది ఏంటది? గుమ్మడికాయ. దాన్ని తీసేసి అక్కడ నేను వేలాడదీస్తాను. ఎందుకే నీకంత కోపం? నీకావిడంటే కోపమే, కాదనట్లేదు. ఆ కోపాన్ని ఇప్పుడు చూపించొద్దు. పాపం, ఎంతో కాలం తర్వాత తన తమ్ముడింటికి వెళ్తున్నానన్న ఆనందంలో ఉంది. ఆ ఆనందాన్ని దూరం చేయకే. నేను గోరింటాకు పెట్టేసుకున్నాను, లేదంటే నేనే వెళ్ళి పెట్టేదాన్ని. అవునా? ఇప్పుడు మాత్రం ఏమైందమ్మా? ఆ చేతులు కడుక్కొని వెళ్ళు. ఒకసారి వస్తే ఏం పొద్ది? నిన్నొకసారి మూతి మీద కొడితే ఏం పొద్ది? అయితే వెళ్ళవా? అయితే నువ్వు వెళ్ళకపోతే నా మీద ఒట్టే. అమ్మా, ఒట్టు తీసి గట్టు మీద పెట్టటాలు ఏమీ లేవు. అంజీ, ఇదిగో, రేపు నాకేమైనా జరిగిందనుకో దానికి. అమ్మా, ఏంటమ్మా ఎమోషనల్ బ్లాక్మెయిల్? ఇది బ్లాక్మెయిల్ కాదు, చిన్నత్తకి పెద్దత్త మీదున్న ప్రేమ. పదవేదా, రావేదా, పద పద పద. బంగారు తల్లి రామా, రావేదా.
మా అమ్మవు కదూ